Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుదాం. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలిల్లుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనము చుట్టూను, ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము కలిగినది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రాల ప్రభువ, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. అయ్యా, ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యములు వాయించుచు, కంఠస్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉండగా ప్రభువా, ఈ గడియ వాక్యం ఇవ్వండి. వాక్యంలో మా స్థానం ఏమై ఉన్నదో చూచే కృప దయచేయండి. ఆ పరలోకములో ఉన్న నమూనాని మేము చూచే కృప ఇవ్వండి ప్రభువా. మా పాత్ర అక్కడ ఏమై ఉన్నదో మేము చూచులాగా నాయన అయ్యా, స్పష్టంగా మీరు మాతో మాట్లాడమని, అయ్యా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని నీ అభిషేకముతో నింపమని, ఆత్మీయ వాతావరణం అనుగ్రహించమని, కనబడని చీకటాత్మలన్నిటినీ స్థలము నుండి వెళ్ళగొట్టండి ప్రభువా. మీరే నీ ప్రియబిడ్డలని ఆత్మీయంగా బలపరచమని, అయ్యా ఇక్కడ గ్రహించగలిగిన హృదయాన్ని, చెవులను మీరు అనుగ్రహించండి ప్రభువా. అయ్యా, ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అని నీ లేఖనము సెలవిస్తుంది ప్రభువా. అట్టి రీతిగా ఈ ప్రియబిడ్డలందరూ కూడా ఈ కాలపు స్వరాన్ని విని ప్రభువా ఎత్తబాటు కొరకు సిద్ధపడుదురుగాక, శరీర మార్పు పొందుకొందురుగాక. నీ కృప తోడుగా ఉంచమని, ప్రతి అవసరత తీర్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం. ప్రైజ్ లార్డ్. మరి పోయిన వారం మనము రోవే గురించి రోవే గురించి చూసుకున్నాం. చాలా అద్భుతమైన కార్యాలు మనం చూసాము. తర్వాత కయ్యూను, హేబేలు వాళ్ళ యొక్క ఆరాధనలు కూడా మనం చూసాము. మరి అక్కడ బలిపీఠము ఉన్నది. ఆ బలిపీఠము ఎదురుగానే, దేవుని యొక్క బలిపీఠం ఎదురుగానే వీరిద్దరు కూడా బలిపీఠాలు కట్టారని, అయితే హేబేలు బలిని దేవుడు స్వీకరించాడు. మరి కయ్యూను బలిని దేవుడు ఎందుకు త్రోసివేశాడో ఈ కార్యాలన్నీ మనం పోయిన వారం చూసుకున్నాం. ఈ వారం 301వ పేరా నుండి చూద్దాం. అందరూ కూడా మరి కరుణాపీఠము మరియు న్యాయ తీర్పు ఆ యొక్క వర్తమానం బుక్ ఉన్నట్లయితే చూడండి. మరి 301వ పేరా నుండి మరి మనము చూడబోతున్నాం. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి దీంట్లో. మరి మన స్థానం ఏమై ఉన్నదో ఈ వాక్యంలోనే మనం చూడబోతున్నాము. సంగమా, మనం ఎవరై ఉన్నామో ఏమిటో అనేక విషయాలు దీంట్లో వస్తున్నాయి. జాగ్రత్తగా మనం గమనిద్దాం. ఇక్కడ మోషే పరలోకమునకు కొనిపోబడెను. ప్రజల ఎంతమందికి తెలుసు యోహాను ఎలాగా పరలోకానికి కొనిపోబడ్డాడో అట్టి రీతిగానే మోషే కూడా కొనిపోబడ్డాడు. ప్రజల పరలోకపు నమూనాని అంతయు మోషేకి చూయించాడు. ఆ నమూనా ప్రకారముగా భూమి మీద గుడారాన్ని కట్టమని దేవుడు మోషేకి ఆజ్ఞాపించాడు. నీకు చూపించిన మాదిరి చొప్పున దాన్ని భూమి మీద కట్టమని చెప్పాడు. ఇక్కడ చూడండి, మోషే పరలోకమునకు కొనిపోబడెను దేవుని యొక్క బలిపీఠమును చూచుట కొరకు. దేని కొరకండి? దేవుని యొక్క బలిపీఠాన్ని చూచుట కొరకు. హల్లెలూయా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. దేవుడికి మహిమ కలుగును గాక. బలులు ఇచ్చేదే అక్కడే అయి ఉన్నది. ఖచ్చితంగా దేవుడు ఆ బలిపీఠం మీదే ఉంటున్నాడు. నిజముగా దీనిని మనం పట్టుకోవలసిన వారమై ఉన్నాం. మనం ఎత్తబాటుకి వెళ్ళాలంటే కంపల్సరిగా ఈ విషయాలు మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని యొక్క బలిపీఠము చూచుట కొరకు భూమి మీద నుండి పరలోకమునకు కొనిపోబడ్డాడు. ఎవరు? మోషే, మొదటి నిర్గమము యొక్క ప్రవక్త. అది నిజమే కదా? ప్రవక్త అంటున్నాడు, అది నిజమే కదా? క్వశ్చన్ మార్క్ పెడతా ఉన్నాడు. నా భావము ఇచ్చట నిరూపించుటకు నేను ప్రయత్నిస్తున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రవక్త ఏం చెప్తున్నాడో చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. నేను దేనిని గూర్చి ప్రయత్నిస్తున్నానో మీకు తెలుసా? మీకు తెలుసా అంటున్నాడు. మరి ప్రవక్త దేన్ని గురించి ప్రయత్నిస్తున్నాడు? దేన్ని చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు? మరి మీరు ఆ విషయాలు ఆత్మ ద్వారా మాత్రమే పట్టుకోగలరండి. ఆత్మ లేకపోతే మామూలుగా అవి మీ తలల మీద నుండి వెళ్ళిపోతాయి. పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ఈ సంగతులు మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ నేను దేనిని గూర్చి ప్రయత్నిస్తున్నానో మీకు తెలుసా అంటున్నాడు. హల్లెలూయా. మీకు తెలియదా? మంచిది. మోషే దేవుని యొక్క సముఖమునకు పైకి వెళ్ళాడు, పరలోకానికి వెళ్ళాడు. అతడు దేవుని యొక్క సముఖము నుండి క్రిందకి దిగి వచ్చినప్పుడు పరలోకములో నీకు చూపించబడిన మాదిరి చొప్పున సమస్తమును భూమి మీద చేయుటకు జాగ్రత్త పడుము. హల్లెలూయా. ఏదైతే పరలోకములో నీకు చూయించబడినదో ఆ మాదిరి చొప్పున సమస్తము భూమి మీద జరిగించుటకు జాగ్రత్త పడుము. అంటే పరలోకంలో ఉన్న నమూనాని ఎక్కడికి తీసుకొని వస్తున్నాడయ్యా అంటే భూమి మీదకి తీసుకొస్తున్నాడు. పరలోకంలో ఉన్న ఆ యొక్క దేవుని యొక్క నమూనా, ఆ యొక్క ఆలయ యొక్క ఆరాధన క్రమము అంతటిని కూడా భూమి మీదకి తీసుకొని వస్తున్నాడు.
ప్రైజ్ లార్డ్. మరి ఏం చూపించాడు పరలోకంలో మోషేకి? ప్రకటన 4 చూయించాడు. ప్రకటన 4 మోషేకి చూయించినప్పుడు ఆ మోషే ఆ బలిపీఠాన్ని, ఆ ఆలయాన్ని, ఆ ఆరాధన క్రమాలని తిరిగి మరలా ఎక్కడికి తీసుకొస్తున్నాడంటే మొదటి నిర్గమంలోనికి తెస్తున్నాడు. భూమి మీద ఉన్న సహజ ప్రజలైన ఇజ్రాయేల్ దగ్గరికి ఆ ఆరాధన నియమాలని, కట్టడలని తీసుకొని వస్తున్నాడు. ప్రజల మీరు చూడండి, మరి ఒకటి భౌతిక సంబంధమైన ఇజ్రాయేల్ ప్రజలు, రెండోది ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్ ప్రజలు. భౌతిక సంబంధమైన ఇజ్రాయేల్ ప్రజలు పాత నిబంధన, ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్ ప్రజలు కొత్త నిబంధన. అన్ని జనుల్లో ఉన్న వధువు పట్టుకుంటున్నారా? మనమే ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్ ప్రజలమై ఉన్నాము. ఇక్కడ పాత నిబంధన అంతయు మరి చూస్తున్నాం గురుతులతో ఉన్నది, అది భౌతిక సంబంధమైనది. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు మోషేతో చెప్పును, అది నిజమేనా? మంచిది. ఇప్పుడు అతడు అలాగూ ఆ మందిరమును తయారు చేసినప్పుడు, ఆ మందసమును తయారు చేసినప్పుడు, ప్రజల దేన్ని తయారు చేస్తున్నాడండి? మందసం. మందసం అంటే దేవుని వాక్యమే. ప్రజల అది ఎక్కడ పెట్టబడుతుంది? ఆ మందసము అతి పరిశుద్ధ స్థలములో పెట్టబడుతుంది. హల్లెలూయా. మందసం అంటే దేవుని వాక్యం. ఎక్కడ పెట్టబడుతుంది? అతి పరిశుద్ధ స్థలములో పెట్టబడుతుంది. మరి ఆవరణం ఉన్నది, తర్వాత పరిశుద్ధ స్థలం ఉన్నది, తర్వాత అతి పరిశుద్ధ స్థలం ఉన్నది. ఈ అతి పరిశుద్ధ స్థలములోనే మందసం ఉన్నది. అదే విధముగా కొత్త నిబంధన దగ్గరికి వచ్చేదానికే ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్ దగ్గరికి వచ్చినట్టయితే, సంఘం దగ్గరికి వచ్చినట్టయితే ఆవరణం ఏమిటో కాదు, బయట శరీరము. దీని లోపల ఉన్నది ప్రాణము, అది పరిశుద్ధ స్థలముగా పిలువబడుతుంది. దాని లోపల ఉన్నది మరి ఆత్మ, అంతరాత్మ అంటారు, అది అతి పరిశుద్ధ స్థలముగా పిలువబడతా ఉన్నది. ఇక్కడ మనకి ఎన్నున్నాయి? 3 ఉన్నాయన్నమాట. అంటే దేవుడు నివసించేది ఎక్కడయ్యా అంటే ఆ 3వ దాంట్లోనే నివసిస్తా ఉన్నాడు. ఇప్పుడు మందసము దేవుడు వాక్యమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ భౌతిక సంబంధంగా చూపబడతా ఉన్నది, జాగ్రత్తగా పట్టుకోండి. ఇప్పుడు అతడు ఇలాగా ఆ మందసము తయారు చేసినప్పుడు ఆ మందసమును కాపలా కాయుటకు అచ్చట 2 కెరూబులను ఉంచాడు. ప్రజల మరి మనకు కూడా ఉండాలి అవి. కాపలా కాయుటానికి 2 కెరూబులు ఉన్నాయి. అవి భౌతిక సంబంధమైన ఈ నమూనాలో కూడా మరి దేవుడు వాటిని పెట్టి ఉంచాడు. మీరు చూడండి, పరలోకపు నమూనాలో యోహాను చూచినప్పుడు అక్కడ ఆ మందసాన్ని ఆయన ఆ సింహాసనము చుట్టూ కాపలా కాగటానికి అక్కడ 4 జీవులు ఉన్నాయి. ఉన్నాయా 4 జీవులు? ఇక్కడ కూడా మందసాన్ని కాపలా కాయటానికి ఆ కరుణాపీఠం దగ్గర ఏమున్నాయి? కెరూబులను పెట్టాడు. అంటే పరలోకపు యొక్క నమూనాను తీసుకొచ్చి భూమి మీద ఆలయంలో పెడుతున్నాడు. ప్రజల అక్కడ 4 జీవులు ఏ విధముగా ఆ యొక్క సింహాసనము చుట్టూ ఉండి కాపలా కాస్తున్నాయో అదే విధముగా మనలో కూడా 4 కవాటాలు ఉన్నాయి. ప్రజల సంగమై విషయాలు చాలా జాగ్రత్తగా మనము పట్టుకోవలసిన వారమై ఉన్నాము. దేవుడు నివసించే ఆ స్థలము చుట్టూరా 4 కవాటాలు మనకు కూడా ఉన్నాయి. అందుకే ఈ నమూనాని మనం చాలా జాగ్రత్తగా పట్టుకోవలసిన వారమై ఉన్నాము. అక్కడ 2 కెరూబులను ఉంచెను. అదేమై ఉన్నదో చూస్తున్నారా? అది గుడారం. ఏంటి? దేవుడు నివసించే గుడారం. మరి ఇదేమిటి? ఈ దేహము కూడా ఏంటి? దేవుడు నివసించే గుడారమే. మీరు చూడండి, పౌలు, అపోస్తులుడైన పౌలు ఏం చెప్పాడు? మీ దేహమే దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అన్నాడు. అంటే ఇది కూడా గుడారం.
అంటే ఇది దేన్ని పోలున్నది? పాత నిబంధన ఎలాగా గుడారం తయారైనదో కొత్త నిబంధనలో ఈ గుడారం కూడా అలాగే ఉన్నది. హల్లెలూయా. మరి చాలా జాగ్రత్తగా మీరు పట్టుకున్నట్టయితే ఈ గుడారపు నమూనానే పరలోకముపు నమూనా అయి ఉన్నది. అంటే పరలోకపు నమూనాని దేవుడు ఈ దేహం అనే ఆలయములో పెట్టాడు. ప్రజల్లా అది నువ్వు పాత నిబంధనలో కూడా చూస్తావు, కొత్త నిబంధనలోకి వచ్చేదలికే కూడా చూస్తావు. ప్రజల్లా అందుకే మనం చూస్తున్నాం పాత నిబంధనలో మరి ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోండి. 3 ఏంటి? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉన్నది, పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉన్నది. ఇదంతా కూడా మీరు పాత నిబంధనలో మీరు చూశారు. అది ఒక గుడారం, బలిపీఠం, సింహాసనమును కాపలా కాయుచున్నవి అక్కడ కెరూబులు, 2 కెరూబులు. ఇత్తడితో కెరూబులను చేయించెను. ప్రైజ్ ది లార్డ్. దేనితోనండి? ఇత్తడితో కెరూబులను చేయించెను. హల్లెలూయా. వాటి రెక్కలు ఈ విధముగా ఒకదానితో ఒకటి తాకుచున్నట్లు ఉండవలెను. అంటే ఇటువైపు కెరూబుకి ఈ రెక్కలు 2 ఒకదానికి ఒకటి తాకుతున్నట్టుగా, కప్పుతున్నట్టుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్ అని చెప్పాను. ఎందుకనగా పరలోకములో ఖచ్చితముగా అట్లే దానిని అతడు చూచాడు. పరలోకములో ఖచ్చితముగా మోషే అట్లే చూశాడు. హల్లెలూయా. అందుకే అట్లే చూశాడు కాబట్టి దానిని భూమి మీదకి తీసుకొచ్చాడు. అంటే పరలోకము యొక్క నమూనాను ఎక్కడికి తీసుకొస్తున్నాడు? భూమి మీదకి తీసుకొస్తున్నాడు. మీరు జాగ్రత్తగా ఇక్కడ పట్టుకోవాలి. యోహాను కూడా అలాగే ఖచ్చితముగా ఈ కెరూబుల్ని చూశాడు. హల్లెలూయా. మీరు చూడండి 4వ అధ్యాయంలో కెరూబులు ఉన్నాయా? చదవండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో కెరూబులు ఉన్నాయా? ప్రైజ్ ది లార్డ్. చదువుతారా? చదవండి అమ్మా. ఏంటి ఎత్తుకుంటున్నారా? చేసుకుంటున్నారా? అందుకే ప్రత్యక్షత అవసరం ఉంది. నేను మీకు చదువుకుంటూ తీసుకొని వెళ్ళాననుకో ఏమెక్కదు. అందుకే రోవే ఏం చెప్పాడు? నాకు ఆ భాష వచ్చు, 8 రకాల భాషలు వచ్చు. అయితే ఇక్కడ అది మీకు చదివి వినిపిస్తానండి. 297 ఒకసారి చదవండి. నేనొక దౌత్యవేత్తగా ఉండుట వల్ల 8 రకాల భాషల్లో మాట్లాడగలనని అతడు చెప్పాడు. రాష్ట్రపతికి ఒక దౌత్యవేత్తగా అతడు ఉండెను. వుడ్రో విల్సన్ ఆ రాష్ట్రపతి నుండి మన రాష్ట్రపతులందరి కింద అతడు ఒక దౌత్యవేత్తగా పనిచేయుట వలన అతడు ఇతర దేశ భాషలతో కూడా మాట్లాడగలడు. ప్రపంచములో భాషగా గుర్తించబడి అక్షరములు గల ప్రతి భాషను అనుభవపూర్వకముగా నేను ఎరుగుదును అని అంటున్నాడు రోవే. అన్ని భాషలు నాకు తెలియను అంటున్నాడు. ఇప్పుడు నువ్వు బుక్ చదవగలుగుతావుగా, తెలుగు భాష నీకు వచ్చుగా, అలాగే ఆయన కూడా అన్ని భాషలు చదవగలను అంటున్నాడు. అన్ని భాషలు నాకు తెలియను. నేను ఆయన ఇక్కడ ఏమంటున్నాడో చూడు, విదేశీ భాషలతో కూడా మాట్లాడగలడు. ప్రపంచములో భాషగా గుర్తించబడి అక్షరాలు గల ప్రతి భాషను అనుభవపూర్వకంగా నేను ఎరుగుదును. అన్ని భాషలు నాకు తెలియను. నేను ఆయన మహిమతో మిక్కిలిగా నింపబడి ఉండి ఆయన స్తుతించుటకు అవేవి ఉపయోగపడలేదు. నేను అనుకున్నాను చదవటం ద్వారా ఇది నాకు అర్థమైద్దని.
నాకు తెలుగు వచ్చు కదా, నాకు అక్షరాలు వచ్చు కదా, నేను చదవటం ద్వారాగా ఇది నాకు అర్థమైద్దేమో అనుకున్నాను. కానీ ఈయన రోవే అనే వ్యక్తి ఏమంటున్నాడు, నీకు ఇంగ్లీష్ వచ్చి చదవటం వచ్చినా, తెలుగు వచ్చి చదవటం వచ్చినా అదేమీ ఉపయోగపడలేదు. ఎందుకు పాస్టర్ గారు, ప్రవక్త విలియం మ్యారం బ్రన్నాం గారు ఈ మాట రాయిస్తున్నాడు? నువ్వు చదవగలుగుతావు కానీ ప్రత్యక్షత దేవుడు ఇవ్వాల్సిందే. నేను 4వ అధ్యాయంలో కెరూబులు చూపించగానే అన్నంగదలకి మీరు ఏం చూస్తున్నారు, చెక్ చేసుకుంటున్నారు, ఎక్కడున్నాయా. ప్రైజ్లా ఇంకోసారి నెట్కెళ్ళి సెల్లుకెళ్ళి ఏఐ అడుగుతా ఉన్నారు, ఏఐ చెప్పవా నాకు కెరూబులు ఎక్కడున్నాయో. ఏఐ ఏం చెప్పింది, అదేమన్నా ఇంటర్నెలా? ప్రైజ్లా చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, నేను ఆయన మహిమతో మిక్కిలిగా నింపబడి ఉండి ఆయన స్తుతించుటకు అవేవి ఉపయోగపడలేదు. కాబట్టి ఆయన స్తుతించుటకు ప్రభువు ఒక తాజా కొత్త భాషను పరలోకము నుండి నాకు అనుగ్రహించెనని అతడు చెప్పాడు. మీకు కావాల్సింది కూడా అదే. అది ఆ రెవల్యూషన్ ఉంటేనే, ఆ ప్రత్యక్షత ఉంటేనే ఈ గ్రంథము నీకు తెరవబడుతుంది. ఎన్నోసార్లు పాస్టర్లు అనేవాళ్లే 7 ముద్రల పుస్తకాన్ని చాలాసార్లు చదివారు, రెవల్యూషన్ ఎక్కలేదు. అది చదవటం ద్వారా వచ్చేదైతే చదువుకున్న వాళ్ళందరికీ యేసు దొరికేవాడు, ఆ భాష వచ్చిన వాళ్ళందరికీ యేసు దొరికేవాడు. కానీ అక్కడ లేదు అది. నువ్వు ఎంత ప్రయత్నించినా లేదాడ. నువ్వు ఇంగ్లీష్ చదువు, హిందీ చదువు, లేక తెలుగు చదువు, మలయాళం చదువు, ఏదైనా చదువు. ప్రజల్లో ఇక్కడ పరలోకపు భాష అనేది ఒకటి ఉన్నది. దేవుడు ఆయన బిడ్డలకు దానిని అనుగ్రహిస్తున్నాడు. ప్రజల్లో అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడంటే, మోషే ఏ విధముగా పరలోకపు నమూనాను చూసి దాని ప్రకారంగా భూమి మీద ఆ కెరూబులను పెట్టాడో, పరలోకంలో యోహాను ప్రకటన గ్రంథాన్ని రాస్తున్న యోహాను కూడా అలాగే ఖచ్చితంగా ఈ కెరూబులను చూచెను. మరి నాకు 4వ అధ్యాయంలో కెరూబులు చదవండి. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనానికి మధ్య, సింహాసనము చుట్టూ, ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. మొదటి జీవి సింహము వంటిది, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనిషిని ముఖము వంటి ముఖము కలిగినది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూ రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబౌళ్ళు చెప్పుచుండును. ప్రజల మరి ఇక్కడ మీరు చూశారు కదా, చదివారు కదా, ఆడ కెరూబ్ అనే మాట వచ్చిందా? ఇప్పుడు మనం చదివిన దాంట్లో కెరూబ్ అనే మాట వచ్చిందా? ప్రజల అక్షరం చంపుతుంది. నువ్వు అక్షరం పట్టుకుంటే అక్షరము నిన్ను చంపుతుంది. ఇది నా మాట కాదు, కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలే చెప్పాడు, అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. ప్రజల్లో అందుకే ఇక్కడ ఈ యొక్క కెరూబులు చూశాడు యోహాను కూడా. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే, పరలోకమునున్న సింహాసనం యొక్క మందసమునకు 4 ప్రక్కల ఈ 4 కెరూబులు, ఈ 4 ప్రక్కల ఈ కెరూబులు ఉండుట చూచాడు. 4 పక్కలు ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. ఈ కెరూబులు మందసము యొక్క కాపలాదారులగుదురు. ఈ కెరూబులు ఏంటండి?
ఈ కెరూబులే కాపలాదారులు. దేన్ని కాపలా కాస్తున్నాయి? సింహాసనాన్ని. ఇప్పుడు సింహాసనం ఎక్కడుంది? అపోస్తుల కార్యగ్రంథములో ఉన్నది. మరి అపోస్తుల కార్యగ్రంథాన్ని కాపలా కాస్తుంది ఏంటి? 4 సువార్తలై ఉన్నాయి: మత్తయి, మార్కు, లూకా, యోహాను. అంటే పాత నిబంధన ఎలాగున్నదో కొత్త నిబంధన అలాగే తీసుకొచ్చేశాడు. పాత నిబంధనలో మందసము చూడండి, ఆ యొక్క సింహాసనం, ఆ గుడారాన్ని చుట్టూరా ఏం పెట్టేశాడు? తూర్పున 3 గోత్రాలు, అదేవిధంగా పడమర 3 గోత్రాలు, ఉత్తరం 3 గోత్రాలు, దక్షిణము 3 గోత్రాలు. మొత్తము ఇజ్రాయేల్ 12 గోత్రాలని ఆ యొక్క ఆలయము చుట్టూరా పెట్టేశాడు. హల్లెలూయా. ఇక్కడ తూర్పున సింహాన్ని పెట్టాడు, అవునండి. మరి పడమట వచ్చేదలకి ఎద్దుని పెట్టేశాడు, తర్వాత ఉత్తరం వచ్చేసేదలకి పక్షిరాజుని పెట్టాడు, దక్షిణం వచ్చేదలకే మనుష్యుని ముఖము పెట్టాడు. 4 జీవులను పెట్టేశాడు అక్కడ. పట్టుకుంటున్నారా ఈ విషయాలు? ఇవన్నీ కూడా పరలోక సంబంధమైన విషయాలు. పాత నిబంధనలో ఎలాగున్నదో కొత్త నిబంధన అలాగే తీసుకొని వస్తున్నాడు. ప్రజల్లా ఇక్కడ మీరు జాగ్రత్తగా ఈ పట్టుకుంటారనుకుంటున్నా. సంగమా ఈ చూడండి, ఇక్కడ ఈ కాపలాదారులు, ఈ కెరూబులు మందసం యొక్క కాపలాదారులగుదురు, మరియు కరుణాపీఠం యొద్ద కావలి కాయుచుందురు. కరుణాపీఠం దగ్గర ఏం చేస్తాయి? కావలి కాస్తా ఉంటాయి. ఏంటి? 4 జీవులు. మరి నువ్వు కరుణాపీఠం దగ్గరికి వెళ్ళాలంటే ఈ 4 జీవులని దాటుకొని వెళ్ళాలి. ప్రజల్లో ముందేమున్నాయి? ఈ 4 జీవులు ఉన్నాయి. పీఠము అతి దగ్గరలో ఉన్నాయే ఈ 4 జీవులు. ప్రజల మీరు ఈ లేఖనమును చదవాలనుకుంటే చదువుటకు మనకు సమయం లేదు. మీరు నిర్గమకాండము 25వ అధ్యాయము 10వ వచనము నుండి 22వ వచనమును వ్రాసుకొని చదవండి అంటున్నాడు. మరి నిర్గమకాండము 25వ అధ్యాయములో ఏం తయారు చేయబడుతుందంటే ఆ మందిరం తయారు చేయబడుతుంది. తుమ్మకర్రతో దాన్ని తయారు చేస్తున్నాడు, మందసాన్ని తయారు చేస్తున్నాడు. ప్రజల్లో మరి ఆ మందసములో మీరు చూడండి, అతి పరిశుద్ధ స్థలంలో ఏం పెట్టబడుతున్నాయో, పరిశుద్ధ స్థలంలో ఏం పెట్టబడుతున్నాయో అన్నీ అక్కడ మీకు కనపడతా ఉంటాయి. మీరు ఇంటికి వెళ్ళినాక నిర్గమకాండం 25వ అధ్యాయం మొత్తం చదవండి, మొదటి నుండి చదవండి. చాలా ఇంపార్టెంట్ అయిన వర్తమానం. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే అది మీకు హోంవర్క్గా ఇచ్చాను. మీరు ఇంటికెళ్ళి నిర్గమకాండం 25వ అధ్యాయం చదివితే ఇప్పుడు మనం చెబుతున్న వర్తమానము కూడా మీకు అర్థమవుతుంది. ప్రైజ్ లార్డ్. సరే, ఇక్కడ 305వ పేరా వైపుకి నేను తిరుగుతున్నాను, జాగ్రత్తగా మీరు చూడండి. ఇప్పుడు దేవుడు తన షకీనా మహిమలో ఉండగా ఎక్కడ నివసిస్తున్నాడు? దేవుడు షకీనా మహిమలో. మీరు చూస్తున్నారా? షకీనా మహిమ ఎక్కడికి దిగొస్తుంది? అతి పరిశుద్ధ స్థలంలోకి దిగొస్తుంది. ప్రజల దేవుని యొక్క మహిమ అక్కడికే దిగొస్తా ఉన్నది. దేవుడు ఉండేది అదే ప్లేస్లో. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు తన షకీనా మహిమలో ఉండగా ఈ కెరూబులు కరుణాపీఠం యొద్ద కాపలా కాయుచున్నవి. కెరూబులు ఏం చేస్తున్నాయి? కరుణాపీఠాన్ని కాపలా కాస్తున్నాయి. కరుణాపీఠం ఎవరు? యేసయ్య ఉన్నాడు. కరుణాపీఠం ఆయనే కదా. హల్లెలూయా. రక్తము ఉన్నంతసేపు అది కరుణాపీఠము. ఎప్పుడైతే రక్తం అక్కడి నుండి తీసివేయబడుతుందో ఇక అది కరుణాపీఠముగా ఉండదు. మరి అది ఎలాగ మారుతుంది? తీర్పు సింహాసనముగా మారుతుంది. మీరు పట్టుకుంటున్నారా? హల్లెలూయా. అందుకే చాలా జాగ్రత్తగా ఈ విషయాలు మీరు పట్టుకోవాలని ప్రభు పేరట కోరుచున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. ఇప్పుడు దేవుడు తన షకీనా మహిమలో ఉండగా ఈ కెరూబులు కరుణాపీఠాన్ని వద్ద కావలి కాస్తున్నాయి. షకీనా మహిమ ఎచ్చటున్నది? అసలు షకీనా మహిమ ఎక్కడున్నది? ఆవరణంలోనా? పరిశుద్ధ స్థలంలోనా? ఎక్కడైతే కరుణాపీఠం ఉన్నదో ఆ కరుణాపీఠం దగ్గరే షకీనా మహిమ ఉంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, షకీనా మహిమ ఎచ్చటున్నది? కరుణాపీఠం యొద్ద. నిజమే కదా? షకీనా మహిమ ఎక్కడున్నది? కరుణాపీఠం దగ్గర.
పట్టుకుంటున్నారా? కరుణాపీఠం ఎక్కడున్నది? అతి పరిశుద్ధ స్థలంలో. ఇప్పుడు ఒక వ్యక్తి అతి పరిశుద్ధ స్థలంలోకి ఎలాగ వెళ్ళగలుగుతాడు? హల్లెలూయా. నువ్వు ర్యాప్చర్లో వెళ్ళాలంటే నువ్వు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఆ షకీనా మహిమతో నింపబడాలి. ఆ మహిమతో నువ్వు కప్పబడాలి. లవోదికీయ నుండి తలరాయి ప్రేమకు, హల్లెలూయా, ఎదుగుటకు, ఆ మహిమతో నింపబడటానికి, షకీనా మహిమతో. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు లవోదికీయలో పెట్టడం లేదు. ఆయన ఏర్పాటు చేసుకున్న వారిని లవోదికీయల నుండి ఎక్కడికి తీసుకెళ్తున్నాడయ్యా అంటే తలరాయి ప్రేమలోకి తీసుకెళ్తున్నాడు. తలరాయి ప్రేమ ఏంటి? అగాపే ప్రేమ, దైవిక ప్రేమ, 7 ముద్రలతో ముద్రించబడిన దైవిక ప్రేమలోకి, ఆ 7 ఉరుముల ప్రత్యక్షతలోకి, ఆ షకీనా మహిమలోకి దేవుడు తన వధువుని తీసుకెళ్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడో చూడమ్మా. షకీనా మహిమనే కెరూబులు కావలి కాస్తున్నాయి. కావలి కాస్తుంది ఏంటి? కెరూబులు. దేన్ని కావలి కాస్తున్నాయి? షకీనా మహిమ. హల్లెలూయా. మీరు పట్టుకుంటున్నారా? స్నేహితులారా ఆలకించండి. ఏ దుర్మార్గుడు లోపలికి ప్రవేశించి దానిలో పాలిభాగస్తుడు కాలేడని అది చూపించుచున్నది. ఇంపాసిబుల్. ఒక దుర్మార్గుడు ఆ షకీనా మహిమలోకి వెళ్ళి పాలిభాగస్తుడు అవ్వలేడు. లోక కార్యాలను ప్రేమిస్తున్న ఒక వ్యక్తి ఎంత మాత్రం ఆ షకీనా మహిమలోకి వెళ్ళి దానిలో పాలిభాగస్తులు అవ్వలేడు. హల్లెలూయా. ఎందుకు అవ్వలేడయ్యా అంటే అక్కడ కావలి కాసే జీవులు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఏ దుర్మార్గుడు కూడా, దుష్ట కార్యాలు జరిగించేవాడు కూడా, లోక కార్యాలు చేసేవాడు కూడా అక్కడికి వెళ్ళలేడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. హల్లెలూయా. నీతిమంతుడే రక్షించబడటము దుర్లభమైతే పాపి భక్తిహీనుడు ఎక్కడ నిలుతురు? ఇది ప్రవక్త అన్నమాట. నీతిమంతుడే రక్షించబడటం కష్టం. మరి పాపి పరిస్థితి ఏంటి? భక్తిహీనుల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడ నిలుతురు? ప్రజల్లా సంగమా పట్టుకుంటున్నారా ఈ విషయాలు? మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలండి. ఈ అతి పరిశుద్ధ స్థలముల్లో ఉన్న షకీనా మహిమలోకి అందరూ ప్రవేశించలేరు. ఇది ఇంపార్టెంట్ అండి. ఎలా ప్రవేశించాలి అంటే మరి దానికి ఒక మార్గం ఉంది. అది ప్రవక్త చెప్తున్నాడు, జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ అంటున్నాడు, ఏ దుర్మార్గుడు లోపలికి ప్రవేశించి దానిలో పాలిభాగస్తుడు అవ్వలేడని అది చూపించుచున్నది. ఆ సముఖములోనికి, ఏది? ఏ సముఖము? ఆ అతి పరిశుద్ధ షకీనా మహిమ ఉన్న ఆ సముఖములోకి. మీకు తెలుసా, ఒక సహోదరుడు ప్రవక్తతో అన్నాడు. ప్రవక్త ఆ తెల్లని వెండి వంటి దాని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు, అయ్యా నేను రావాలి అనుకుంటున్నాను అక్కడికంటే నువ్వు రాలేవు అన్నాడు. నువ్వు రాలేవు అన్నాడు. ప్రజల్లా నువ్వు వెళ్ళి నువ్వు చూచిన దానిని భూమి మీద ప్రజలకి సాక్షిగా ఇవ్వు, సాక్ష్యం ఇవ్వు చెప్పాడు. ప్రజల్లా మరి ఈ విషయాలన్నీ ఎందుకంటే ప్రవక్త వర్తమానం ఒక వర్తమానంతో ఇంకొక వర్తమానం లింక్ అయి ఉంటుందండి. అది మీరు ప్రత్యక్షత ద్వారాగా పట్టుకోవాలి, కానీ జ్ఞానం ద్వారా పట్టుకున్నారంటే దాన్ని మీరు అందుకోలేరు అన్నమాట. అందుకే ఇక్కడ అంటున్నాడు, జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ ఏమంటున్నాడు? ఏ దుర్మార్గుడు లోపలికి ప్రవేశించి
దానిలో పాలిభాగస్థుడు కాలేడని అది చూపించుచున్నది. ఆ సముఖములోనికి మీరు ప్రవేశించాలంటే ఏ సముఖములోకి? ఆ షకీనా మహిమ ఉన్న ఆ సముఖంలోనికి మీరు ప్రవేశించాలంటే దానికి తగిన విధముగా ముందుగా మిమ్మల్ని మీరు సిద్ధపరుచుకొని ప్రవేశించాలి. మరి పాత నిబంధనలో చెప్పాడా ఆ క్రమము? ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించే క్రమము సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎలా వెళుతాడో, ఆయన డ్రెస్ ఎలా ఉంటుందో, ఆయన నడక ఎలా ఉంటుందో, ఆయన మాట ఎలా ఉంటుందో, ఆయన ఎలాంటి విధానం ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ కలిగి ఉండాలో, ఎటువంటి జీవితాన్ని ఆయన జీవించాలో అన్ని చెప్పబడినదా? అలాంటి జీవితము నువ్వు జీవిస్తే అప్పుడు నువ్వు ఆ షకీనా మహిమ దగ్గరికి వెళ్ళగలుగుతావు. అది పాత నిబంధన మాదిరండి, పాత నిబంధన నీడండి. కొత్త నిబంధనలో షకీనా మహిమ దగ్గరికి వెళ్ళే వారికి, ఎవరైతే ఆ దేవుని సింహాసనాన్ని సమీపించాలనుకుంటున్నారో, ఎవరైతే తన శరీరాన్ని మార్పు చేసుకోవాలనుకుంటున్నారో, వారికి భూమి మీదే వారి జీవితాలు సరిచేయబడాలి. వారికి ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ ఉంటుంది. వారికి దానిమ్మ గంటలు ఎలాగా అవి యెహోవా పరిశుద్ధుడు 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 అని ఆ దానిమ్మ గంటలు అతడు నడుస్తుంటే అంటున్నాయో, అట్టి రీతిగా అతడి జీవిత విధానం భూమి మీద ఉండాలి. అలాగేమి ఉండకుండా నేను వర్తమానం వచ్చింది నేను ఎత్తబడతాను. వర్తమానము ఇది మనము నాకు అది తెలుసు ఇది తెలుసు అని చూపించుకోవటానికి, గర్వంగా ఉండటానికి కాదు. ఈ వర్తమానము ఆ షకీనా మహిమలోకి వెళ్ళే వ్యక్తి ఎలా దీనుడవుతాడో, ఎలా సాత్వికుడవుతాడో, ఎలా గొర్రె పిల్లవలే మారుతాడో అలాగా మార్చే దాని కొరకొచ్చింది. ప్రైజ్ ది లార్డ్. వర్తమానము వచ్చిందే దానికోసం. వర్తమానము వచ్చిందే దేనికోసం అండి? మనల్ని దీనులుగా చేయటానికి, లోబడే వారిగా చేయటానికి, వాక్యానికి విధేయులయ్యే వారిగా చేయటానికి, వాక్యపు వస్త్రాలు ధరించుకునేలాగా చేయటానికి. అందుకే ఏ దుర్మార్గుడు కూడా, ఏ దుష్ట కార్యాలు జరిగించేవాడు కూడా ఆ స్థలానికి వెళ్ళలేడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అంటే మెసేజ్ వాళ్ళే వెళ్ళటానికి చాలా కష్టంగా ఉంది ఆ మార్గం. మరి సంఘశాఖల వాళ్ళు ఇంకెక్కడ ఉంటారండి? అందుకే నీతిమంతుడే రక్షించబడతాం దుర్లభం, అయితే పాపి భక్తిహీనుడు ఎక్కడ ఉంటాడన్న మాట వాడారు. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా? ఈరోజు మనకి వర్తమానం యొక్క రెవల్యూషన్ వచ్చినప్పుడు, ఆ ప్రత్యక్షత ఎప్పుడైతే మనకు వస్తా ఉన్నదో అది మనల్ని ఏం చేస్తా ఉన్నదంటే ఆ వాక్యానికి లోబడే వారిగా చేస్తుంది. ఇక్కడ మీరు చూడమ్మా, జాగ్రత్తగా చూడు, ఇక్కడ ఏమంటున్నాడో. హల్లెలూయా. ఆ సముఖంలోనికి మీరు ప్రవేశించాలంటే దానికి తగిన విధముగా ముందుగా, ఆ సముఖంలోకి వెళ్ళే ముందుగా, ఏ సముఖంలోకి? అతి పరిశుద్ధ స్థలములోకి, లేక షకీనా మహిమలోకి, లేక కరుణాపీఠం దగ్గరికి మీరు వెళ్ళే ముందుగా మిమ్మల్ని మీరు సిద్ధపరుచుకొని ప్రవేశించాలి. మరి మీరు చెప్పండి, ఊరు వెళ్తున్నారు, సిద్ధపరచుకొని వెళ్తారా, సిద్ధపరచుకోకుండా వెళ్తారా? అన్ని సిద్ధపరచుకునేగా వెళ్ళేది, అవునా కదా అండి? బట్టలు తీసుకుంటారు, కావలసినవి అన్నీ తీసుకుంటారు, టోకెన్ టికెట్ కొనుక్కుంటారు. టికెట్ కూడా తీసుకుంటారా? టికెట్ కొనుక్కుంటారు, మీకు కావలసిన ఆహార పదార్థాలు అన్నీ కూడా తీసుకుంటారు. అల్లే పట్టుకుంటున్నారా అండి? మీరు అక్కడికి వెళ్ళేసి ఆ ప్లాట్ఫామ్ మీద నిలబడి ఆ ట్రైన్ కోసం ముందుగానే సిద్ధపరచుకొని ఎదురు చూస్తూ ఉంటారు. సిద్ధపరచుకోకుండా ఎదురు చూస్తారా? ప్రజల అదే విధానంలో మనము కూడా యాత్రికులై ఉన్నాం, ప్రయాణికులై ఉన్నాం. మనము భూమి మీద నుండి ఎత్తబాటులోకి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ముందుగానే ఒక సిద్ధపాటు అనేది ఉన్నది.
హేగే ఎలాగ ఎస్తేరికి ఒక సిద్ధపాటు గురించి చెప్పాడో అదే సిద్ధపాటు ఎత్తబడే వధువు కలిగి ఉండాలి. ఒక రకమైన వస్త్రధారణ ఉండాలి. పట్టుకుంటున్నారా అండి? ఎలా అంటే లోకస్తుల వలె వస్త్రధారణ ఉన్న లోక ప్రకారం జీవించిన మనము అక్కడికి వెళ్ళలేం. ప్రతి ఒక్కటి మనం సరిచూసుకుంటా ఉండాలి. ఇక్కడికి పవర్ వస్తుందంటే, ఇక్కడికి వెలుతురు వస్తుందంటే సిగ్నల్ అంతా కరెక్ట్గా ఉన్నాయి వైర్లన్నీ. ఏడన్నా ఒక వైరు ఎలుకొట్టేసింది అనుకో, ఒక్క వైరు ఎలుకొట్టింది అనుకో ఏమవుతుంది? అన్నీ ఆగిపోతుంది. ఫ్యాన్లు ఆగుతాయి, కరెంట్ ఆగుతుంది, అంతా ఆగుతుంది, వెలుగంతా ఆగిపోతుంది. అర్థమవుతుందా? అదే విధానంలో మన ఆత్మ సంబంధమైన జీవితం కూడా అంతే. చాలా జాగ్రత్తగా మనము పట్టుకొని దాన్ని ఆత్మీయంగా కట్టుకుంటా వెళ్ళాలి. ఎలా అంటే అలా జీవిస్తా నేను వెళ్తానంటే వెళ్ళేది కాదు. అది ఆ మార్గంలో అపవిత్రులు పోకూడని మార్గం. అది యెషయా చెప్పాడు దాని గురించి, అపవిత్రులు పోకూడని మార్గం అన్నాడు. ప్రజల్లో పట్టుకుంటున్నారా? ఇష్టానుసారంగా జీవిస్తే ఆ మార్గంలో మనం వెళ్ళలేం. ఆ మార్గంలో వెళ్ళటానికి మనల్ని మనం క్రమపరుచుకోవాలి. మనము వాక్యానికి విధేయులు అవ్వాలి. ఆయన ధర్మశాస్త్రానికి లోబడాలి. వాక్యం ఏం చెప్తుందో దానికి అంగీకరించి, ప్రభువా నేను నీ చిత్తాన్ని జరిగిస్తున్నాను, నీ అభిషేకాన్ని నాకు ఇవ్వు ప్రభువా అని అడగాలి. అది దేవుడు ఏర్పాటు చేసిన మార్గం. ప్రజల కొంచెం ముందుకు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? అహరోను దీనికి మాదిరిగా ఉండుట గమనించండి. ఇక్కడ అహరోను మోషే ప్రవక్త అయి ఉన్నాడు, అహరోను యాజకుడై ఉన్నాడు. అవునండి? మన కాలపు మోషే, మన కాలపు విలియం మ్యారన్ బ్రన్హాము, హల్లెలూయా, ప్రవక్త ఆయన. మరి ప్రవక్త మాటను ఎవరు తీసుకుంటున్నారు? అహరోను. ఇక్కడ ప్రవక్త మాటని ఈరోజు ఎవరు తీసుకుంటున్నారు? యాజకత్వము జరిగిస్తున్న వధువు. హల్లెలూయా, యాజకుడే కదా. మరి మనం ఎవరు? రాజులైన యాజక సమూహమే కదా. ప్రజల్లో పేతురు రాసిన పత్రికలో చెప్పలేదా? సంగమా పట్టుకుంటున్నారా? ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోండి. అహరోను దీనికి మాదిరిగా ఉండుటను గమనించండి. ఆ కాలంలో సమాజంలోని ఏ వ్యక్తి కూడా అలాగూ అలంకరించుకొని, హల్లెలూయా, సమాజములోని ఏ వ్యక్తి కూడా అలాగూ అలంకరించుకొని దానిని సమీపించుటకు సాధ్యమవ్వదు. సాధ్యమవ్విద్ది అన్నాడా? ఇంపాసిబుల్. సాధ్యమవ్వదు. ప్రజల్లో ఈ అలంకరణ సామాన్యమైన అలంకరణ కాదు ఇది. అందుకే రోవే ముందే చెప్పాడు, నాకు అన్ని భాషలు వచ్చినా కానీ దీని గురించి ఆ అభిషేకం ఉంటే గాని దాన్ని తెలియదు అన్నాడు. ప్రజల్లో పట్టుకుంటున్నారా అండి? అందుకే ఇక్కడ అంటున్నాడు. ఏమంటున్నాడండి? ఏమంటున్నాడు చూడండి. ఏ వ్యక్తి కూడా ఆ కాలంలో సమాజంలోని ఏ వ్యక్తి కూడా అలాగ అలంకరించుకొని దాన్ని సమీపించుటకు సాధ్యమవదు. కానీ అహరోను లోపలికి వెళతాడు. అహరోను మాత్రం లోపలికి, వేరే ఏ వ్యక్తి వెళ్ళటానికి సాధ్యం అవ్వనే అవ్వదు. అహరోను లోపలికి వెళ్ళి అతడు ఎన్నిసార్లు దాని లోపలికి ప్రవేశించాలి? ఎన్నిసార్లు? దేనిలోకి ప్రవేశించాలంటున్నాడు ప్రవక్త? దేనిలోకండి? ఆవరణంలోక? ఆవరణంలో అందరున్నారు. పరిశుద్ధ స్థలంలోక? పరిశుద్ధ స్థలంలో యాజకుల వరకు వెళ్తారు. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసేదలకే బాప్తిజం ఇచ్చి యోహాను తండ్రి జకర్యా యాజక ధర్మం జరిగిస్తున్నాడు పరిశుద్ధ స్థలంలో. కానీ వెళ్ళే ప్లేస్ ఏదంటే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. షకీనా మహిమ ఎక్కడైతే ఉన్నదో, కరుణాపీఠం ఎక్కడైతే ఉన్నదో, హల్లెలూయా, అర్థమవుతుందా? ఆ స్థలంలోకి వెళ్ళాలి. అందుకే అంటున్నాడు, అతడు ఎన్నిసార్లు దాని లోపలికి ప్రవేశించాలి? సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే.
ప్రైజ్ ది లార్డ్. అహరోను దానిలోనికి ఏ విధముగా ప్రవేశించగలడు? అహరోను ప్రత్యేకమైన వస్త్రాలు ధరించాలి. అహరోను యొక్క వస్త్రధారణ చెప్తున్నాడు. ఈరోజు వధువు కూడా ఆయన సమీపించాలంటే ప్రత్యేకమైన వస్త్రధారణ వధువుకు కూడా ఉండాలా? మరి హేగే ఎస్తేరుకి చెప్పిందేంటి? ఆ వస్త్రధారణ గురించే చెప్పాడు. హేగే ఉన్నాడా? ఎస్తేరు అలంకరించుకోకుండా ఉందా? ఏ మాత్రం అలంకరించుకోకుండా ఉన్నప్పుడు హేగే వచ్చి అడుగుతున్నాడు, ఎస్తేరు నువ్వు ఎందుకు అలంకరించుకోకుండా ఉన్నావు అని అడుగుతున్నప్పుడు అప్పుడు హేగే ఏమన్నాడు? అదే ఎస్తేరు ఏమన్నది? రాజు దగ్గర నమ్మకంగా ఉన్న వ్యక్తివి నువ్వు, రాజుకు ఎటువంటి అలంకారము కావాలో నీకు తెలుసు, ఆ అలంకారము నాకు చెప్పు, నేను దానిని అలంకరించుకుంటా. ప్రజల్లా ఈరోజు అదేగా జరుగుతుంది. ఈరోజు జరుగుతున్న కార్యం అది కాదా? మన కాలపు హేగే విలియం మ్యారియం బ్రన్హాం గారు కాదా? మరి వస్త్రధారణ ఆత్మ సంబంధమైన అలంకరణ చెప్పాడా? ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో, ఎలాంటి వస్త్రాలు ధరించుకోవాలో చెప్పాడా? మన ఇష్టాన్ని బట్టి కాదు, రాజు ఇష్టాన్ని బట్టి, నేనుండటానికి ఇష్టం. హల్లెలూయా. ఎస్తేరు కోరింది అదేనా? మిగతా స్త్రీలు తన ఇష్టాన్ని బట్టి వేసుకున్నారు, కానీ ఎస్తేరు తన ఇష్టం లేదాడ, తన ఇష్టము కొంచెము కూడా లేదు. భర్త ఎటువంటి అలంకారము ఇష్టపడతాడో భార్య అదే అలంకరించుకొని భర్త ఎదుటికి వెళ్ళి నిలబడుతుంది. ఎంత చక్కని మాదిరి పెట్టాడు. రోజుల్లో ఈ కాలానికి అవసరమైన గ్రంథం ఎస్తేరు గ్రంథం. నిజమండి, ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి ఎస్తేరు గ్రంథం చదివితే. హల్లెలూయా. ఎంత అద్భుతమైన గ్రంథము అది. ఈ కాలంలో ఎత్తబాటుకు ముందు ఏం జరుగుతుందో అన్ని విషయాలు ఎస్తేరు గ్రంథంలో ఉన్నాయి. మీకు తెలుసా హెర్మగెద్దోని యుద్ధము దాంట్లోనే ఉంటుందని? ప్రజల్లా 7వ బూర దానిలోనే ఉందని మీకు తెలుసా? ఎత్తబాటు దానిలోనే ఉన్నదని. హల్లెలూయా. అనేక విషయాలు ఉన్నాయి దాంట్లో. ప్రజల్లా ఇక్కడ ప్రవక్త విలియం మ్యారియం బ్రన్హాం గారు ఉన్నట్టుగా ఎత్తబడే ముందు ఒక వర్తమానం తీసుకొని వచ్చినట్టుగా మరి ఎస్తేరు గ్రంథంలో కూడా ఒక వ్యక్తి వర్తమానం తీసుకొని వచ్చాడా? ప్రజల్లా ఆ వ్యక్తి పట్టుకుంటున్నారా? ఎస్తేరుకి సమాచారం అందజేశాడా? ఏమని? ఇద్దరు రాజును చంపాలని చూస్తున్నారని. మీకు కావాలంటే అది 2వ అధ్యాయంలో ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు రాజును చంపజూస్తున్నారని ఆ వ్యక్తి ఎవరైతే ఎస్తేరును పోషించారో ఆ వ్యక్తి చెప్పాడా? ఈరోజు మనల్ని పోషిస్తున్న ఆయన ఎవరు? విలియం మ్యారియం బ్రన్హాం గారి వర్తమానాలు కాదా? ఆయన కాదా? మరి ఆయనేనా చెప్పింది ఇద్దరు వ్యక్తులు రాజును చంపజూస్తున్నారని? రాజు యేసుక్రీస్తేనా ఇద్దరు వ్యక్తులు చంపజూస్తున్నారని చెప్పాడా? మరి రాజుని వాక్యాన్ని చంపజూసేది ఎవరు పాస్టర్ గారు? ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు పాస్టర్ గారు? మరి దాన్ని సమాచారాన్ని ఎవరికి తెలిపాడు ఆయన? ఎస్తేరుకి. ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ కూడా ఎస్తేరు గ్రంథంలో ఉన్నాయి. అది నీకు చూడాలంటే ప్రత్యక్షత అవసరం. హల్లెలూయా. ఎవరైతే రాజును చంపాలనుకున్నారో ఇన్వెస్టిగేషన్ జడ్జిమెంట్ అంటారు. పరిశోధన తీర్పులు ఎప్పుడు వస్తాయి? ఇన్వెస్టిగేషన్ జడ్జిమెంట్. హల్లెలూయా. మీరు చూసారా 1963లో ఉన్నతమైన న్యాయాధిపతిగా, తీర్పరిగా ఎప్పుడైతే ఆయన భూమి మీదకి వచ్చాడో ఇన్వెస్టిగేషన్ జడ్జిమెంట్స్ జరుగుతున్నాయి.
సొదొమ గొమర్రా పట్టణం కాల్చబడటానికి ముందు ఇన్వెస్టిగేషన్ జడ్జిమెంట్ జరిగాయా? ప్రైజ్ లార్డ్. ఈ రోజు లోకము దహించబడటానికి ముందు ఇన్వెస్టిగేషన్ జడ్జిమెంట్ జరుగుతున్నాయా? ఎస్తేరు గ్రంథంలో కూడా అలాగే ఉన్నది. అనేకమైన విషయాలు ఆ గ్రంథంలో భద్రపరచబడి ఉన్నాయి. ప్రభువా నీకు నమ్మకంగా ఉంటానయ్యా అని దేవుడికి లోబడుతూ సరెండర్ అవుతూ ఎప్పుడైతే నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకొని వాక్య చిత్త ప్రకారంగా జీవిస్తావో అప్పుడు దేవుడు నీలో కదిలాడతాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, సంగమ పట్టుకుంటున్నారా? ఇక్కడ ఏమంటున్నాడండి, అహరోను ఏమంటున్నాడు చూడండి. ఎన్నిసార్లు ఆ యొక్క అతడు ఎన్నిసార్లు దానిలోనికి ప్రవేశించాలంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే. అహరోను దానిలోనికి ఏ విధముగా ప్రవేశించగలడు? ఇప్పుడు అహరోను నీడ, నిజరూపం ఎవరు? నిజరూపం ఉండాలి కదా. పాత నిబంధన నీడ, కొత్త నిబంధన నిజ స్వరూపము కదా. ఇప్పుడు అహరోను నీడ అయితే నిజ రూపంలో ఎవరో ఉండాలి కదా. ఇప్పుడు అహరోనికి ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ ఉంది. ఇక్కడ ఎత్తబడే వధువుకు కూడా ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ ఉన్నదంటావా? హల్లెలూయా. అందుకే అంటున్నాడు, అహరోను దానిలోనికి ఏ విధంగా ప్రవేశించగలడు? అహరోను ఒక ప్రత్యేకమైన వస్త్రాలు ధరించవలెను. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ అతడు కలిగి ఉండాలి, ఎత్తబడే వ్యక్తి. హల్లెలూయా. రెండోది మీరు చెప్పండి, ప్రకటన 19లో ఆమె ధరించుకొనుటకు సన్నని నార వస్త్రాలు ఆమెకు ఇవ్వబడాయా? ఎత్తబడే వధువు ఆమెకి సన్నని నార బట్టలు ఇచ్చాడు, ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ ఇచ్చాడు. ఆ వస్త్రధారణ ఆమె కలిగి ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, ఆ వస్త్రములు చేతులు ఈ విధముగాను. హల్లెలూయా. ఆ వస్త్రాల చేతులు ఎలా ఉండాలి? ఈ విధముగాను ఒక విచిత్రమైన మాదిరిగా ప్రతిష్ఠిత వస్త్రములుగా ఉండాలి. ఎంతమంది జీవితాలు యేసుకు ప్రతిష్ఠించుకున్న జీవితాలుగా ఉన్నాయి. ప్రతిష్ఠిత వస్త్రాలు. ప్రజల్లో మీకు తెలుసా, అక్కడ అంటాడు, ఈ సన్నని నారబట్టలు ఏవో కాదు పరిశుద్ధుల. అంటే నువ్వు నీ జీవితం ఎలా ఉండాలి? ప్రతిష్ఠితముగా ఉండాలి. నిన్న ఆదివారం సాయంకాలం మనం చూసుకున్నాం, సంసోను దేవునికి ప్రతిష్ఠించబడ్డాడు, నాజీర్ చేయబడ్డాడు. ఎంతమంది తమ జీవితాలు కూడా దేవుడికి ప్రతిష్ఠించుకొని నాజీర్ చేయబడిన జీవితాలు జీవిస్తున్నారు? ప్రజల్లో మీకు తెలుసా, విలియం మ్యారమ్ బ్రనహాం గారు దేవుడికి ప్రతిష్ఠించబడ్డాడని. అతడు అపవిత్రమైన దానిని ముట్టొద్దని. హల్లెలూయా. నిన్ను నువ్వు అపవిత్ర పరుచుకోవద్దని, పెద్దవాడివైనప్పుడు నువ్వు చేయాల్సిన పని ఉన్నదని చిన్న పిల్లవాడు నుండే దేవుడు అతనితో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన ప్రతిష్ఠించబడ్డాడు. మరి మన కాల ప్రవక్తే ప్రతిష్ఠించబడితే మరి మన కాల ప్రవక్తలు సంఘానికి మాదిరిగా ఉన్నారు కదా. మరి సంఘము కూడా ఏం కావాలి? దేవుడు వాక్యానికి తన్ను తాను ప్రతిష్ఠించుకోవాలి. ఇక్కడ అహరోను వస్త్రాలు ప్రతిష్ఠిత వస్త్రాలు. ఎలా అంటే అలా జీవించే జీవితాలు కావు. ప్రజల్లా మరి ఎత్తబడే వారి గురించి విషయాలు ఇవి. సంఘానికి వచ్చేవారు అందరి గురించి కాదు. ఎందుకంటే ఎవరైతే ఎత్తబడాలి అని తీర్మానము కలిగి జీవిస్తారో వారికి సంబంధించిన ప్రత్యేకమైన వర్తమానం, ప్రత్యేకమైన వస్త్రధారణ. ప్రజల ఒక విచిత్రమైన మాదిరిగా ప్రతిష్ఠిత వస్త్రాలు ఉండాలి. ఇక్కడ విచిత్రమైన అని వాడాడే. ఎందుకో తెలుసా? ఎందుకు విచిత్రమైన అని వాడాడు?
అది అందరిలాంటి వస్త్రం కాదు. హల్లెలూయా. అది విచిత్రమైనది అయి ఉన్నది. ప్రజల్లా పట్టుకున్నారా? మరి తండ్రి యోసేపుకి ఒక విచిత్రమైన అంగీని కుట్టించాడు. అది 7 రంగులతో ఉన్న వస్త్రమై ఉన్నది. ప్రజల్లా పట్టుకుంటున్నారో లేదు? ఈ విషయాలు జాగ్రత్తగా పట్టుకోండి. ఈ విషయాలు మీరు జాగ్రత్తగా పట్టుకుంటే ఈ విషయాలు మీకు అర్థమవుతాయి. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, ఒక విచిత్రమైన మాదిరిగా ప్రతిష్ఠిత వస్త్రాలుగా ఉండాలి. అహరోను దేవుడు ఆజ్ఞాపించిన విధముగా, అహరోనుకు దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో ఆ విధముగా ప్రతిష్ఠిత వస్త్రాలు ఈ వ్యక్తి ధరించుకోవాలి. అందరూ కాదు, అందరికీ కాదు ఈ వస్త్రాలు, అందరి స్త్రీలకి కాదు, ఎస్తేరుకు మాత్రమే. ఈ ప్రతిష్ఠిత వస్త్రాలు అహరోనుకు మాత్రమే. ఈరోజు అన్ని సంఘాలకి కూడా కాదు. భూమి మీద వేల కొలది సంఘాలు ఉండొచ్చు, లక్షల కొలది కూడా ఉండొచ్చు. అయితే అన్నిటికీ కాదు, ఏర్పరచబడిన ఆ స్త్రీకి మాత్రమే, ఎత్తబాటులోకి ముందు నిర్ణయంలో ఉన్న ఆ స్త్రీకి మాత్రమే ఈ ప్రతిష్ఠిత వస్త్రాలు. ప్రజల్లా దాని అంచుల కింద ఆ వస్త్రము యొక్క అంచు, వస్త్రం ఉన్నదా? ఆ వస్త్రము కోటు ధరించుకుంటుందా? ఆ వస్త్రము యొక్క అంచు, ఆ కోటు ఆ వస్త్రము యొక్క అంచు క్రింద చుట్టూ దానిమ్మ పండు ఆకారములో గంటలు కుట్టి ఉండాలి. ఏంటి పాస్టర్ గారు, ఎందుకు ఈ దానిమ్మ పండ్లు గంటలు ఎందుకు? దానిమ్మ పండు ఆకారములో ఈ గంటలు ఎందుకు? నీడలో ఉన్నాయి, మరి నిజ రూపంలో కూడా ఉండాలి కదా, దేనికో సాదృశ్యంగా ఉండాలి కదా. హల్లెలూయా. ఎవరు పట్టుకుంటారో ఆ విషయాలు, ఆత్మ సంబంధులు ఆ విషయాలు గ్రహించుదురు గాక. హల్లెలూయా. మరి ఇక్కడ అంటున్నాడు, దానిమ్మ పండు ఆకారంలో గంటలు కుట్టి ఉండాలి. అతడు ప్రధాన యాజకత్వము చేయుచు లోపలికి ఎప్పుడైతే ప్రవేశించుటకు అతని నడక కూడా ఒక ప్రత్యేకమైన శైలిలో అతడు నడవాలి. ఎలా అంటే అలా నడిచేదానికి కుదరదు. మీరు చూసారా, మామూలు స్త్రీ పరిగెత్తిద్ది, అవునా, ఎగిరిద్ది, గంతులేస్తుంది. గర్భిణీ స్త్రీ నడక మారుతుంది, ప్రత్యేక నడక వస్తుంది. ఎగిరి గంతులేస్తానంటే కుదిరిద్దా? ప్రజల మార్పు జాగ్రత్తగా పట్టుకోవాలి. గర్భిణీ స్త్రీ అంటే లోపల బిడ్డ ఎదుగుతున్నాడు, లోపల బిడ్డ కలిగి ఉందని అర్థం. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన నడక ఒక వ్యక్తికి వస్తుంది అంటే అతడి లోపల క్రీస్తన్న బిడ్డ ఎదుగుతున్నాడని అర్థం. అతడు క్రీస్తును కలిగి ఉన్నాడని, క్రీస్తు అనే బిడ్డ అతనిలో ఎదుగుతున్నాడని అతడు నడకే సాక్ష్యం ఇస్తుంది, అతడు స్వభావమే సాక్ష్యం ఇస్తుంది. సంగమా పట్టుకుంటున్నారా? విషయాలు జాగ్రత్తగా పట్టుకోండి. మీరు దేవుడికి మహిమ కలుగును గాక. భూమి మీద జరుగుతున్నవి ప్రకృతి సంబంధమైనవి, ఇక్కడ వాక్యం దగ్గర ఆత్మ సంబంధమైనవి. హల్లెలూయా. భూమి మీద ప్రకృతి సంబంధమైనవి నువ్వు ఎరిగినట్లయితే ఆత్మ సంబంధమైనవి కూడా నువ్వు ఎరగగలవు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, జాగ్రత్తగా చూడమ్మా. నడక ప్రత్యేక శైలిలో ఉండి అతడు వేసే ప్రతి అడుగులో, ప్రతిసారి, ఒక్కసారి కాదు, ప్రతిసారి ఆ దానిమ్మ గంటలు
ప్రభువు పరిశుద్ధుడు 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 అని ధ్వనించుచూ ఉండాలి. బా, ఇక్కడే మన వర్తమానం వస్తుంది. ప్రభువు పరిశుద్ధుడు 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 అని ఏమి ధ్వనిస్తున్నాయి? దానిమ్మ గంటలు. ప్రజల్లా మీరు చూడండి, ఆ అది యెషయా 6వ అధ్యాయము 1వ వచనం చూడమ్మా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున ఏంటి? అత్యున్నతమైన సింహాసనము నందు ప్రభువు. మరి ఆయన ఎక్కడ కూర్చున్నాడు? సింహాసనములో ఉన్నాడు. అత్యున్నతమైన సింహాసనమునందు ఆసీనుడై ఉన్నాడు ప్రభువారు. ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. చూసారా అండి? ఇక్కడ కూడా యెషయా ఏదో చూస్తున్నాడు. ఆయన మహిమను చూస్తున్నాడు. యెషయా ప్రవక్తకి చూపించబడతా ఉన్నది. మోషే చూశాడు, యెషయా చూశాడు, యోహాను చూశాడు. ఈరోజు వధువు కూడా దాన్ని ఎరుగుతుంది. ఆయన చొక్కాయి అంచులు దేవాలయాన్ని ఇట్లా కప్పేసేసాయండి. కెరూబులు ఎలా ఏ విధంగా కప్పినాయో అలాగే ఇది కప్పబడి ఉన్నది. దేవాలయపు అంచులని ఆ వస్త్రము ఆ చెంగులు కప్పేసేసాయి. అంటే ఎలా నింపబడి ఉన్నది? మహిమతో. హల్లెలూయా! ఆ పరిశుద్ధమైన మహిమతో. ఇంకా చదువమ్మా. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నాయి. ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2 తన కాళ్లను కప్పుకొనుచు 2 ఎగురుచూ ఉన్నాయి. ఎందుకండి? ఎందుకు ముఖాన్ని కప్పుకున్నాయి? ఎందుకు పాదాలు కప్పుకున్నాయి? మరి 2 అవి కర్తవ్యంలో ఎగురుతా ఉన్నాయి. మరి మీకు కావాలంటే ఈ వర్తమానంలో సారాంశం ఆయన సన్నిధి. ఏంటండి? ఆయన సన్నిధి. వర్తమానం పేరు చెప్తున్నాను. ఇంటికి వెళ్ళి ఆ బుక్ చదవండి, లేకపోతే టేపు వినండి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! కాబట్టి ఇక్కడ 2 తన ముఖాన్ని కప్పుకుంటున్నాయి, 2 తన పాదాలను కప్పుకుంటున్నాయి, 2 ఎగురుతున్నాయి. వారు సైన్యములకు అధిపతి యగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు. ఇప్పుడు చెప్పండి నాకు, మోషే చూశాడా అది? హల్లెలూయా! ఇక్కడ యెషయా చూశాడా దాన్ని? అక్కడ మరి యోహాను కూడా చూశాడా దాన్ని? ప్రైజ్ ది లార్డ్. అక్కడ వస్త్రధారణ క్రమం చెప్తున్నాడు. భూమి మీద వధువు యొక్క వస్త్రధారణ క్రమం చెప్తున్నాడు. ఆ యొక్క అహరోని యొక్క వస్త్రధారణ క్రమం చెప్తున్నాడు. సంగమా పట్టుకుంటున్నారా? ఆ దానిమ్మ గంటలు ఎలా ఏమంటున్నాయి? పరిశుద్ధుడు 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 యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఎవరు నడుస్తుంటే? యాజకుడు. అంటే యాజకుడు నడుస్తుంటే అవి పరిశుద్ధుడు అని అంటా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా? అంటే యాజకుడితో పాటు ఇవి కూడా, ఈ స్వరము కూడా వెళ్తా ఉన్నది. అంటే యాజకుడు దేనితో నింపబడతా ఉన్నాడు? ఆయన మహిమతో. పట్టుకుంటున్నారా? ఇంకా కొంచెం ముందుకు చూద్దాం. యెహోవా పరిశుద్ధుడు 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 అని ధ్వనించుచుండెను. అమ్మ ఒక్క నిమిషం. అతడు రక్తముతో, ఆయన వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్లాలంట? రక్తాన్ని చేత పట్టుకెళ్ళాలి. వెళ్ళేటప్పుడు
రక్తం. మరి ఈ చివరి దినాలలో ఎత్తబడే వధువు దగ్గర కూడా ఏముండాలంటావు? ఇక్కడ ప్రధాన యాజకుడి దగ్గర ఏమున్నాయో ఈమె కూడా అవి కలిగి ఉండాలా? ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ కలిగి ఉండాలా? దానిమ్మ గండలు కలిగి ఉండాలా? ఒక ప్రత్యేకమైన నడక కలిగి ఉండాలా? మరి అతడు రక్తాన్ని చేత పట్టుకొని వెళ్ళాలా? మరి ఈ రోజు ఈ వాక్యం ఏమై ఉన్నది? యేసుక్రీస్తు రక్తము కాదా ఇది? గొర్రెపిల్ల యొక్క రక్తము కాదా ఇది? హల్లెలూయా. రక్తాన్ని చేత పట్టుకొని వెళ్ళాలి. హల్లెలూయా. రక్తముతో ఎక్కడికి వెళ్ళాలి? కరుణాపీఠమును సమీపించుచున్నాడు. అసలు ఈ కాలపు వర్తమానమే లేని వ్యక్తి కరుణాపీఠం దగ్గరికి ఎలా వెళ్ళగలడు? ఎన్నో సంఘాలు ఉన్నాయి. ప్రవక్త కానీ ప్రవక్త వర్తమానం కానీ తెలియని సంఘాలు ఎన్నో ఉన్నాయి లేవా భూమి మీద? మరి ఆ సంఘాల్లో ఉన్నోళ్ళు కానీ పాస్టర్లు కానీ అక్కడ వెళ్తున్న సభికులు కానీ ఆ కరుణాపీఠాన్ని ఎలా సమీపించగలరు? సంగమా పట్టుకుంటున్నారు ఈ విషయాలు. చూసారా? సువార్త ఎంత తక్కువగా చేయబడుతుందో. మెసేజెస్ సంఘాలు తక్కువైపోయినాయి. డినామినేషన్ సంఘాలు కోకొల్లలుగా ఉన్నాయి. బయటికి వెళ్ళి చేసేవాడే లేడు సువార్త. బయటికి వెళ్ళి కూటాలు పెట్టేవారు తక్కువైపోయారు. బయట వెళ్ళి ఆత్మలో తీసుకొచ్చేవాళ్ళు తక్కువైపోయారు. భౌతిక సంబంధమైన వాటి మీదే మనసు పెడతా ఉన్నాం. ప్రజల్లో మనమందరం రక్షించబడ్డామని చెప్పుకుంటున్న కొద్దిమంది మనమందరం అలా భౌతిక సంబంధమైన వాటి మీదే మనసు పెడుతున్నాం. అసలు రక్షణ లేని వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. మరి వాళ్ళని వెలుగులోకి తెచ్చేవాళ్ళు, నడుము కట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటావు? ఉన్నారా? యెషయా అంటున్నాడు, అపవిత్రమైన పెదాలు కలిగిన వాడను ప్రభువా అని పెద్దగా కేక పెట్టినప్పుడు, ఎప్పుడు కేక పెడతాడు? అపవిత్రమైన పెదాలు కలిగిన వాడునని ప్రభువు సన్నిధిలోకి వెళ్ళినప్పుడు, పరిశుద్ధాత్మ అతడికి ఆ సంగతులు బయలుపరుస్తున్నప్పుడు అపవిత్రమైన పెదాలు కలిగిన వాడనని పెద్ద కేక పెడతాడు. అందుకే ఆయన సన్నిధి వర్తమానం ఇంపార్టెంట్. మీరు చదవండి. ఎప్పుడైతే అపవిత్రమైన పెదాలు కలిగిన వాడనని కేక పెట్టాడో ఒక ఆ యొక్క కెరూబు వచ్చి ఏం చేసినది? ఆ పెదాలని నిప్పుతో తాకిచ్చింది. ప్రజల్లో నిప్పుతో తాకిచ్చింది. అప్పుడు ఎవరు వెళ్తారంటే, ప్రభువా ఇదిగో నేనున్నాను ప్రభువా, ఆ ప్రజల దగ్గరికి నేను వెళ్ళి ఈ మార్గం గురించి తెలియజెప్తాను ప్రభువా, ఈ సర్వసత్యము గురించి తెలియజెప్తాను ప్రభువా. ఈరోజు సంఘములో చేరటం కాదు ఎత్తబాటం అంటే, ఈరోజు సంఘములో వెళ్ళటము కాదు నువ్వు దేహం మారటం అంటే, ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళటం, ఈ షకీనా మహిమను కలుసుకోవటం. ప్రజల సంఘంలోకి అనేకులు వస్తారు కాదు, ఇది కాదు ప్రాముఖ్యం. అతి పరిశుద్ధ స్థలములో ఉన్న ఆ దేవుని మహిమను పొందుకోవాలి. ఆ షకీనా మహిమను మనం పొందుకోవాలి. ప్రజల ఒక ప్రత్యేకమైన నడక రావాలి, ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ రావాలి. ఆ యొక్క ఆ దానిమ్మ గంటలు ఎలాగా పరిశుద్ధుడు 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 అని అంటా ఉన్నాయో అటువంటి జీవితం రావాలి. ప్రజల రక్తాన్ని చేత పట్టుకొని కరుణాపీఠం దగ్గరికి వెళ్ళాలి. అసలు రక్తమే లేదు కొంతమంది దగ్గర. అక్కడ సంఘశాఖ దాకా కాదు, మెసేజీలో ఉన్న వాళ్ళ దగ్గర ఎంతమంది దగ్గర రక్తం ఉంది? మీరు అనుకుంటున్నారా యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకోగల రక్తం నేను కలిగి ఉన్నానని? నో సహోదరుడా, రక్తము వర్తమానమై ఉన్నది. వర్తమానం గురించి బయలుపాట్లు లేని వాళ్ళు బొచ్చుడు మంది ఉన్నారు మెసేజీలో. ప్రజల్లో అసలు ఈ వర్తమానం గురించి ప్రత్యక్షత లేని వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది ఉన్నారు. సంఘశాఖలకు వెళ్ళి ప్రభురాత్రి భోజనాలు తీసుకోవటం, సంఘశాఖలకు వెళ్ళి ఆరాధనలో కూర్చోవటం ఎంతో మంది చేస్తున్నారు. వాళ్ళకి బయలుపాటు ఉందంటావా? వాళ్ళ దగ్గర రక్తం వద్దంటావా? రక్తమే లేనోళ్ళు.
మేము మెసేజ్ అని చెప్పుకుంటుండే ఇంకా మళ్ళీ లేదు సహోదరుడా. దీని గురించిన బయలుపాటు సరిగా వాళ్ళకి అవగాహన రాలేదు. అందుకే వచ్చిన కొద్దిమంది నిలబడితే, వాళ్ళు దృఢముగా నిలబడితే వారు దేవుడి చేతిలో సాధనాలుగా ఉంటారు. అందుకే ఇక్కడ అంటున్నాడండి. ఎంతమంది చూస్తున్నారండి? కరుణాపీఠమును సమీపిస్తున్నాడు ఆయన. ఎవరైనా ఈ ఒక్క పేరాతో ముగించుకుందాం. షారోను రోజాలో నుండి. మీకు తెలుసా షారోన్ రోజా ఎవరు? యేసుక్రీస్తు. షారోను రోజా అంటే రోజా పువ్వు, అది పరిమళ వాసన వస్తూ ఉంటుంది. హల్లెలూయా. షారోను రోజా నుండి తీయబడిన సుగంధ ద్రవ్య మేళంతో పరిశుద్ధ స్వభావముగా తయారు చేయబడిన ఒక ప్రత్యేకమైన ప్రతిష్టాభిషేక తైలముతో అతడిని అభిషేకించాలి. ఎవరిని? అహరోను. ఆ వస్త్రధారణ కలిగిన అతను షారోను రోజా చేత అభిషేకించబడాలి. మరి ఈరోజు మనము కూడా షారోన్ రోజా చేత అభిషేకించబడ్డామా? ఆ పరిమళ తైలము మన మీద కూడా పోయబడినదా? ఒక్కసారి ఆలోచించండి. పోయబడిందా? ఎంతమంది మీద పరిమళ తైలం పోయబడినది? హల్లెలూయా. చెప్పుకొని బరబర వెళ్ళిపోవచ్చు, పేజీలు చదువుకుంటా. నువ్వు ఏం క్యాచ్ చేయలేరు. వచ్చినప్పుడు ఎలా వచ్చారో వెళ్ళేటప్పుడు కూడా అలాగే వెళ్ళిపోతారు. కానీ ఇది మీకు కొంత ప్రయోజనకరంగా ఉండాలంటే ప్రతిదీ తెలుసుకోవాలి. మీరు తెలుసుకున్నప్పుడు నిజంగా భక్తి చేయాలని కొంతమందిలో కలుగుతుంది ఉద్దేశం. వారి కోసం వాళ్ళలో మార్పు కలుగుతుంది. వాళ్ళ లోకము వదిలిపెట్టి దేవుడి వైపు తిరిగి ఇటువంటి పరిశుద్ధమైన జీవితం నేను ఎందుకు జీవించకూడదు అని ఒక తీర్మానంలోకి వస్తాడు అతడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ప్రతిష్టాభిషేకము తైలముతో అతన్ని అభిషేకించాలి. యేసుక్రీస్తే ఆ షారోను రోజా. యేసుక్రీస్తు తైలముతో అభిషేకించబడాలి. రోజా పుష్పము ఒక అందమైన పుష్పం. అందులో సుగంధ పరిమళము గలదని గమనించాలి మనం. సుగంధ తైలం ఉంది దానిలో. కానీ దానిలో ఆ పరిమళ తైలాన్ని తీయుటకు ముందుగా ఆ రోజా పుష్పాన్ని నలగొట్టబడాలి. మరి రోజా పుష్పము యేసుక్రీస్తు అంటే ఆ పరిమళ తైలం తీసే ముందుగా ఆ రోజా పుష్పాన్ని ఎలా నలగొట్టబడ్డాదో యేసుక్రీస్తు కూడా అలాగా నలగొట్టబడ్డాడా? ఎందుకొరకు? ఆ రోజా పుష్పము మాదిరిలో అహరోను మీద ఎలా పోయబడినదో ఇది ఏర్పాటులో ఉన్న ఆయన భార్య మీద, ఎన్నికలో ఉన్న వ్యక్తుల మీద ఈ పరిమళ తైలం పోయబడటానికి ఒక వ్యక్తి నలగొట్టబడ్డాడు. ఒక వ్యక్తి నలగొట్టబడ్డాడు. ఎవరాయన? ప్రభు అయిన యేసుక్రీస్తు. నలగొట్టబడ్డా? హల్లెలూయా. చూడండి, జాగ్రత్తగా పట్టుకోండి. రోజా పుష్పము నలగొట్టబడి బాగా ఎండినప్పుడే దానిలో నుండి పరిమళ తైలం వచ్చును. యేసు ఆయన జీవితం చూడండి, ఇంతవరకు ఎవ్వరూ జీవించని విధముగా అత్యంత రమణీయంగా జీవించెను. కానీ ఆయన అట్లే జీవిస్తూ గడపలేకపోయాను. ప్రజల్లా, ఎందుకనగా ఆయన తన సంఘాన్ని అభిషేకించుట కొరకు, అనగా ఆయన యొక్క పరిశుద్ధతను సమీపించుట కొరకు తన సంఘమును ఆయన అభిషేకించవలసి ఉన్నది. ఇప్పుడు ఆయన పరిశుద్ధత లేకుండా ఆయన ఎవరు సమీపించలేరు. ఆ పరిమళ తైలం లేకుండా ఎవరు సమీపించలేరు. ప్రజల్లో ఆ పరిమళ తైలము చాలా ఇంపార్టెంట్ అయి ఉన్నది. అందుకే వాళ్ళు ఆ పరిమళ తైలము కోసం 120 మంది ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? మేడ గదిలోకి వెళ్ళి వాళ్ళు ఆ పరిమళ తైలం వారు పొందుకోవటానికి, వారు ఆ పరిమళ తైలం చేత అభిషేకించబడటానికి వారు కనిపెట్టవలసి ఉన్నది.
ఈరోజు ఎంతమంది ఆ పరిమళ తైలం కోసం కనిపెట్టడానికి ఇష్టపడుతున్నారండి? ఎంతమంది రహస్య గదిలోకి వెళ్ళి ప్రార్థనలో గడపాలని కోరుకుంటున్నారండి? హల్లెలూయా. సంగమ విషయాలు మీరు పట్టుకోవాలనుకుంటున్నాను. జాగ్రత్తగా చూడండి. తన సంఘమును ఆయన అభిషేకించవలసి ఉన్నది. అట్లే ఆయన జీవితం నలగొట్టబడినది, పిండబడినది. ఆయన పైనున్న అదే పరిశుద్ధాత్మ సంఘంపై కుమ్మరించబడిను. మేడగదిలో 120 మంది మీదకి వచ్చిందా? ఆయన మీద ఉన్న అదే పరిశుద్ధాత్మ ఆ రోజా, ఆ షారోను రోజాలో ఉన్న ఆ పరిమళ తైలము ఏ విధముగా దాన్ని ఎండబెట్టిన తర్వాత దానిలో నుండి ఆ పరిమళ తైలము బయటికి తీస్తున్నారో, అదే విధముగా యేసుక్రీస్తు నలగొట్టబడి చనిపోయి ఆ పరిమళ తైలము బయటికి వచ్చి ఆయనలో ఉన్న అదే జీవం, అదే పరిశుద్ధాత్మ సంఘం మీద కూడా వచ్చినది. హల్లెలూయా. కాబట్టే అది ఆయన్ను, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవానిగా చేస్తుంది. సుగంధ పరిమళ తైలం షారోను రోజాగా చేశాను. పట్టుకుంటున్నారా? సుగంధ పరిమళ తైలం. మీరు చూడండి, ఇదే మాట ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయంలో కనపడుతుంది. ఆమె అలా అలంకరించబడిందో లేదో చూడండి. సుగంధ తైలముతో పట్టుకున్నారండి. 6 మాసాలు గోపరస తైలముతోను, 6 మాసాలు సుగంధ వర్ణములతో పట్టుకుంటున్నారండి. మరి ఆమె కూడా అలా అభిషేకించబడినదా? అలాగా ఆ యొక్క పరిమళ తైలములతో ఆమె కూడా నింపబడి ఉన్నదా? దేనికి సాదృశ్యం? పట్టుకుంటున్నారా? ప్రతిదీ కూడా వాక్యము కరెక్ట్గా మ్యాచ్ అవుతా వెళ్తా ఉన్నది. ప్రైజ్ లార్డ్. అందుకే సుగంధ పరిమళ తైలము షారోను రోజాగాను చేశాను. ఇప్పుడు నిన్ను అది యేసువలే మారుస్తుంది. షారోను రోజాగా చేస్తుంది నిన్ను. ఆ సుగంధ తైలము షారోను రోజాగా చేస్తుంది. మీరు చూసారా అండి? పాత నిబంధనలో అయితే ఒక వ్యక్తి, పాపం చేసిన వ్యక్తి ఒక గొర్రె పిల్లని దేవుడికి సమర్పించి, మరి అతడు ఏ ఇచ్చతో అయితే వచ్చాడో ఆ గొర్రె పిల్లను సమర్పించినప్పుడు గొర్రె పిల్ల, మరి యాజకుడు ఏం చేస్తాడంటే ఆ గొర్రె పిల్లను వధిస్తాడు. ఆ రక్తము అతడి మీద మరి ఆ యొక్క పాప పరిహారార్థంగా చిందించబడుతుంది. అయితే అతడు ఏ ఇచ్చతో వచ్చాడో అదే ఇచ్చతో తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఎవరు? ఆరాధకుడు. కానీ కొత్త నిబంధనలో అలా కాదు. ఎందుకు కొత్త నిబంధనలో ఇచ్చ తీసేయబడుతుంది? పాపం అనే కోరిక తీసేయబడుతుంది. పాత నిబంధనలో ఎందుకు తీసేయబడలేదు? కొత్త నిబంధన దగ్గరికి వచ్చేదానికి ఎందుకు తీసేయబడినది? పాత నిబంధనలో వాళ్ళ రక్తం కింద ఉన్నారు, వాళ్ళ పాపం కప్పబడినది. కానీ కొత్త నిబంధన దగ్గరికి వచ్చేదలికే పరిపూర్ణంగా పాపం తీసేయబడుతుంది. ప్రైజ్ లార్డ్. ఎందుకయ్యా అంటే గొర్రె పిల్లలో ఆత్మ లేదు, ఆ జంతువులలో ఆత్మ లేదు. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేదలికే ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ ఆరాధకుడి మీదకి వచ్చి అతడిలో ఉన్న పాపేచ్ఛను, పాపపు స్వభావాన్ని, శరీర కోరికలను, లోకాశలని అన్నిటినీ తీసేసి అతడు నూతన సృష్టిని చేస్తుంది. అతడు యేసు వలె చేస్తుంది. సంగమ విషయాలు పట్టుకుంటున్నారా? అందుకే ఇక్కడ అంటున్నాడు, హల్లెలూయా. పరిమళ తైలముతోను షారోను రోజాగా చేసెను. ఏ వ్యక్తి అయినా మహాపరిశుద్ధ స్థలములోనికి సమీపించాలంటే అతడు అదే పరిశుద్ధాత్మతో అభిషేకించబడవలెను. ఏంటిది మహాపరిశుద్ధ స్థలం? అతి పరిశుద్ధ స్థలమే. అతి పరిశుద్ధ స్థలాన్నే మహాపరిశుద్ధ స్థలం అని కూడా అంటారు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మీరు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే అదే పరిశుద్ధాత్మతో అభిషేకించబడాలి. యేసు మీద ఉన్న అదే ఆత్మతో, అదే షారోను రోజాతో, అదే షారోను. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది షారోను రోజా అంటే ఏంటో, ఎందుకు మరి షారోను రోజా అని మనం స్తుతిస్తున్నాము. ప్రైజ్ లార్డ్. మరి అదే షారోను రోజాతో నువ్వు అభిషేకించబడాలి.
నువ్వు ఆయన సమీపించాలంటే ఇవన్నీ ఉండాలి. హల్లెలూయా. అతడు నడిచేటప్పుడు అనగా వేసే ప్రతి అడుగు కూడా ప్రభువు పరిశుద్ధుడు 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 అని ధ్వనించుచూ ఉండాలి. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటానికి లేదు, ఇష్టం వచ్చినట్టుగా నడవటానికి లేదు. హల్లెలూయా. అతని నోటమ్మటే ఎంత మాత్రము బూతులు రాకూడదు, దుష్ట కార్యాలు ఉండకూడదు, దుష్ట ఆలోచనలు ఉండకూడదు, చెడ్డ ఆలోచనలు ఉండకూడదు. ప్రజల్లో పట్టుకుంటున్నారా అండి? ఇంకేమంటున్నాడో చూడమ్మ, జాగ్రత్తగా చూడు. పరిశుద్ధుడు 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 అని ధ్వనిస్తూ ఉండాలి. ఆ సమయమున తన నోట్లో చుట్ట పెట్టుకొని వెళ్ళకూడదు. ఎందుకంటున్నాడు ఈ మాట? తాగేవాళ్ళు చుట్టలు, బీడీలు, సిగరెట్లు, కైనీలు, గుట్కాలు, అపవిత్రమైన జీవితాన్ని జీవించే వాళ్ళు ఉన్నారు కాబట్టి అలాగ వెళ్ళకూడదు. అలా వెళితే మీరు అక్కడికి వెళ్ళే లోపే చంపబడతారు. తీసుకురావాలంటే నడుముకి ఒక తాడు ఉంటుంది అనమాట, అది పట్టుకొని లాగటమే, చంపబడతారు. మీరు మొన్న ట్రిప్పులో ఆశీష్ లాల్ గారి వర్తమానం విన్నారో లేదో? ముద్ర కలిగిన దూత వచ్చాడు, తన వారిని ముద్రిస్తున్నాడు. చాలా మంది ఆ నిర్గమాకాండంలో ఏ విధముగా ఆ రాత్రికాల సమయంలో ఏ విధంగా అనేకులు చంపబడుతున్నారో, ప్రజల్లా ముద్ర లేని అనేకులు చంపబడుతున్నారో, అలాగే ఇప్పుడు కూడా ఆత్మీయంగా డెడ్ అవుతున్నారని చెప్పాడు. భౌతికంగా కాదు, నువ్వు జీవిస్తావు కానీ నీలో వర్తమానం డెడ్ అయిపోద్ది, ప్రత్యక్షత ఉండదు, కోల్పోతావు. డెడ్ అంటే చంపబడ్డావు అని అర్థం, ఆత్మీయంగా చంపబడ్డారు అని అర్థం. మీరు కావాలంటే ఆ వర్తమానం టేప్స్ వినండి. చాలా అద్భుతమైన వరంగల్లో జరిగిన మన మీటింగ్స్ ప్రకటన గ్రంథం మీద మాట్లాడారు, అద్భుతంగా మాట్లాడారు. చాలా జాగ్రత్తగా వినండి, అవి నిదానంగా వినండి, బరబర వెళ్ళవాకండి, చాలా జాగ్రత్తగా. ఎందుకంటే ఒక్క మాట అనేక మాటలతో ముడివేయబడి ఉన్నాయి ప్రజలే. అందుకే ఇక్కడ అంటున్నాడు, చూడండి జాగ్రత్తగా చూడండి. అతడు నోట్లో చుట్ట పెట్టుకొని వెళ్ళకూడదు. పరిశుద్ధుడు తన చొక్కాయి కాలర్ను పైకి పట్టుకొని వెళ్ళకూడదు. కాలర్ ఎగరేసుకొని గంజి పెట్టిన షర్టులాగా వెళ్ళకూడదు. పట్టుకుంటున్నారా? ఎంత దీనుడు అవ్వాలో చూడండి. ఒక వ్యక్తి దేవుణ్ణి సమీపించాలంటే ఎంత సాత్వికం కావాలి, ఎంత మీకు తెలుసా? సాత్వికం అనేది ఉన్నది ఆ యొక్క ఆత్మ ఫలాలలో సాత్వికత్వం అనేది ఉన్నది. అదొక ఆత్మ. దీర్ఘశాంతం అదొక ఆత్మ. సాత్వికం అదొక ఆత్మ. పట్టుకుంటున్నారా? 7 ఆత్మలు ఉన్నాయి కదా, ఆ 7 ఆత్మల్లో ఇవన్నమాట ప్రజల్లో. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? నోట్లో చుట్ట పెట్టుకొని వెళ్ళకూడదు. తర్వాత పరిశుద్ధుడు తన చొక్కాయి కాలరు పైకి పెట్టుకొని వెళ్ళకూడదు. యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన అలంకారముతో అలంకరించబడిన రీతిగా ప్రభు పరిశుద్ధుడు 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 అని చెప్పుకుంటూ వెళ్ళాలి. ఇలాగ అతడు నోటమ్మట వచ్చే మాట ఇలా ఉండాలి. ఇష్టం వచ్చినట్టుగా బూతులు కూడా రాకూడదు. ప్రజల చాలామంది బూతులు పోవు. కారణం ఏంటంటే అగ్ని బాప్తిజం పొందక. అగ్ని బాప్తిజం పొందితే అవన్నీ వెళ్ళిపోతాయి, కాల్చివేయబడతాయి. సంగమా పట్టుకుంటున్నారు? ఇవి ఏషియా పెదాలు ఎలాగ కాల్చబడ్డాయో అలాగా కాల్చివేయబడతాయి. ప్రజల్లో ఇక్కడ అంటున్నాడు, చెప్పుకుంటూ వెళ్ళాలి. ఓ దేవా నీవెంతటి అద్భుతమైన వాడవు. చూసారా అండి? ఇది నమూనా. మీరు పట్టుకుంటున్నారా? పాత నిబంధనలోని మనల్ని మనం చూసుకుంటున్నామా? ఎంతమంది చూసుకున్నారు ఈ రాత్రికాల సమయంలో? ఎంతమంది ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటానికి డెడికేషన్ చేసుకుంటున్నారు, ప్రతిష్ఠించుకుంటున్నారు? ఎంతమంది మీ జీవితాలు సంపూర్ణంగా దేవుడికి ప్రతిష్ఠించుకొని జీవించాలని ఇష్టపడుతున్నారు? ఆ ప్రతిష్ఠిత వస్త్రాలు కావాలని కోరుకుంటున్నారు? ఆ మేడగదిలోకి వెళ్ళే ముందు ఆ పరిమళ తైలము, ఎంతమంది ఆ పరిమళ తైలము చేత ప్రోక్షించబడాలని ఇష్టపడుతున్నారు? మరి పరిమళ తైలం లేకుండా ఏ వ్యక్తి దేవుణ్ణి సమీపించలేడు.
ఇంపార్టెంట్ ఈ మాటలన్నీ కూడా. ఈ రాత్రికాల సమయంలో చెప్పిన వర్తమానం చాలా ప్రాముఖ్యమైనది. నీ విశ్వాస జీవితాన్ని ఆత్మీయంగా కట్టేదై ఉన్నది. వాక్యంలో నీ స్థానం ఏమై ఉన్నదో చూయించేదై ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక.